వీళ్ళ బయట వీళ్ళ అధ్యక్షుడు నోటికి వచ్చినట్టు ఒర్రిండు. నోటికి వచ్చినట్టు ఆయనకి ఏంటంటే పాపం ఏదో చిన్న వ్యాధి ఉన్నట్టుంది అధ్యక్ష. ఏది మాట్లాడినా 1000 కోట్ల కుంభకోణం, లక్షల కోట్ల కుంభకోణం అంటాడు. కొత్త సెక్రటేరియట్ కడదామని ఉన్న సెక్రటేరియట్ని తొలగించి కొత్త సెక్రటేరియట్ కడతామంటే ఆ సెక్రటేరియట్ కింద 10,000 కోట్ల నేలమాగాని ఉంది. కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి సొరంగం దవ్వి అందులో పోయి తెచ్చుకుంటుండు అని చెప్పి వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడతారు. ఇక ఆయన మాట్లాడే మాటలు సీరియస్ తీసుకోవాలా సార్? మేము కోకాపేట భూముల అమ్మకమైందంటే కుంభకోణం అంటాడు. 10,000 కోట్ల కుంభకోణం. కరోనా వచ్చింది అదేదో వ్యాక్సిన్ కొంటున్నామంటే 50,000 కోట్ల కుంభకోణం. నోరు తెరిస్తే 1,000 కోట్లు, లక్షల కోట్లు తప్ప అధ్యక్ష ఇది నాకు తెలిసినంత వరకు RTI రైట్ టు ఇన్ఫర్మేషన్ అని మనం అనుకుంటాం అధ్యక్ష. కానీ కొంతమందికి అది రూట్ టు ఇన్కమ్ అధ్యక్ష. ఇక వాళ్ళ పేర్లు నేను చెప్పగాని ఇక అట్లాంటి వాళ్ళకు ఏది తెస్తే అది నోరు తెరిస్తే 1,000 కోట్లు, లక్షల కోట్లు అది తప్ప ఇంకో పని లేదు. అధికారులను హెరాస్ చేస్తారు, కాంట్రాక్ట్ సంస్థలను హెరాస్ చేస్తారు. ఇది ఎందుకు చేసిరో మాకు తెలుసు, అది కూడా చెప్తున్నాను నేను. మీ అధ్యక్షుడు ఎందుకు మాట్లాడిండో, ఆయనకి ఏం కావాలనో అన్నీ మాకు ఎరికే, మీకు తెలియక కాదు. ఇగో చెప్తున్నా, మీరు IRB ఇన్ఫ్రా గురించి మాట్లాడింది కదా, అదేదో కంపెనీ అని. ఆ కంపెనీ ఏంటిది అంటే దాని కథ ఏంటంటే ఆ కంపెనీ ఈరోజు దివాలా తీసిన కంపెనీ అన్న బట్టన్న అది అంటే మాట్లాడేటప్పుడు సార్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇదే మాట మీ వాడు మాట్లాడి మీ అధ్యక్షుడు. మేము వెంటనే పరువు నష్టం దావా వేసినాం. మేమే వేయలేదు, ఇటు HMDA వేసింది, అటు ఆ సంస్థ కూడా 1000 కోట్ల పరువు నష్టం దావా వేసింది మీ అధ్యక్షుడి మీద. 1000 కోట్లు. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడలేదు. కేసీఆర్ గారిని పట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. తెల్లారులు ఇస్తే మీ అధ్యక్షుడు ఏమంటాడు అధ్యక్ష? నిన్న కాక మొన్న కేసీఆర్ గారినట ఉరేసి రాళ్లతో కొట్టాలన్నట. ఉరేసి రాళ్లతో కొట్టాలి, పిండం పెట్టాలన్నట. ఇదా సంస్కారం ఉన్న నాయకుడు మాట్లాడే మాట? ఇదా ఒక ముఖ్యమంత్రి కావాలని కలలుగానే నాయకుడు మాట్లాడే మాట? సిగ్గుపడాలా లేదా? 70 ఏళ్ల వయసున్న ఒక నాయకుడు, 2 సార్లు ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు, తెలంగాణను సాధించిన నాయకుడు, ఆయనను పట్టుకొని అరే రాజకీయ విభేదాలు ఉంటే మాట్లాడాలా? మీరు విమర్శిస్తున్నారు, మీరు కూడా సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు. ఐ వెల్కమ్ యూ. బట్టి మాట్లాడుతున్నారు, బట్టన్న మాట్లాడుతున్నాడు, శ్రీధరన్న మాట్లాడుతున్నాడు, మీరేమో సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు అంటున్నారు, మేము పడుతున్నాం. కానీ ఆ పెద్ద ఆయనను పట్టుకొని నోటికొచ్చినట్టు మీ PCC ప్రెసిడెంటు ఆయనను ఉరేసి రాళ్లతో కొట్టి పిండం పెట్టాలా? ఇదా మాటలు? ఇదా సంస్కారం? ఇదా అధికారంలోకి రావాలన్నంత పిచ్చి? దయచేసి నేను అనేది ఏంటంటే ఒక్కసారి తెలుసుకోండి. ఆయన మీద అందుకే 1000 కోట్ల ముఖ్యమంత్రిని అంటే పడుతున్నాం. కర్మ ఏం చేయాలి? ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్రం. కానీ ఆ సంస్థ ఊకోలే. ఇటనే పిచ్చి మాటలు మాట్లాడితే 1000 కోట్ల పరువు నష్టం దావా వేసింది. మీ అధ్యక్షుడు ఆల్రెడీ ఎదుర్కొంటున్నాడు 1000 కోట్ల పరువు నష్టం దావా. పరువు కాపాడుకోమనండి ముందు. ఎందుకు చెప్తున్నా అది కూడా మేము కూడా వేసినాం. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ మీద మాట్లాడతాడు, సోమేష్ కుమార్ మీద మాట్లాడతాడు, అంజనీ కుమార్ సిన్హా మీద మాట్లాడతాడు, తెలంగాణని బీహార్ వాళ్ళు నడుపుతున్నారు అంటాడు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కించపరుస్తాడు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కూడా కించపరుస్తారా? వాళ్ళు కష్టపడి UPSCల ప్రవేశ పరీక్ష రాసి ఏ రాష్ట్రం అలవాటు చేస్తే అడిగి పోతారు. వాళ్ళదేముంటుంది? వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళ రాష్ట్రం ఇడిచిపెట్టుకొని వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు. వాళ్ళని పట్టుకొని బీహార్ నడుస్తుంది, వీళ్ళని నిలగొడతాం, వీళ్ళు అంతు చూస్తాం, జైల్లో పెడతాం. ఇదేం దిక్కుమాలిన మాటలు? అందుకే మా HMDA కూడా నేనే చెప్పిన మనం ఏ తప్పు చేయలేదు. పనికి మాలిన వెకిలి లేకి మాటలు ఎవరు మాట్లాడినా పడాల్సిన కర్మ మాకు లేదు. అందుకే చెప్పిన నేను వెంటనే పరువు నష్టం దావా వేయండి అని చెప్పినాం. మీ అధ్యక్షుడి అంతు చూస్తాం, పరువు నష్టం దావా వేస్తాం, బరాబర్ అంతు చూస్తాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే పడ్డానికి ఎవడు సిద్ధంగా లేడు. ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత 25 సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష. కేసీఆర్కి పిండం పెడతాం, ఇవన్నీ చేసినందుకు నాకు పిండం పెట్టాలా? ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలా? మీ వల్ల కాని పని మీ నాయకులు ఎంతరో మంది ఎన్నుచూపి పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే మీకు పిండం పెడతామంటే ఎవరు హర్షిస్తారు అధ్యక్ష? ఇదేనా సంస్కారం? ఇదొక పద్ధతి? ఇదొక పార్టీ? దీనికో లెక్కన? చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఏందండి నాకు అర్థం కాదు. ఇది పూర్తిగా ఎటుపడతాడు నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీల నియంత్రణ లేకపోవచ్చండి, కానీ సంఘం చూస్తుంది కదా, సమాజం చూస్తుంది కదా. నన్ను అడుగుతున్నారు మన రాహుల్ గాంధీ ఏదో ఒక మాట అందరికీ మోడీ పేరేమున్నదంటే 2 సంవత్సరాల జైలు శిక్ష విధించారు అధ్యక్ష. అఫ్కోర్స్ నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, సభ్యత్వం కూడా తీసేసిండ్రు. మేము ఆ చర్యలు తీసుకోలేమానండి? మేము తీసుకోకపోదుమా? మీరు ఏదో స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ ఇచ్చినాం. మేము చాలా లిబరల్గా ఉంటున్నాం, డెమోక్రాటిక్గా ఉంటున్నాం, అన్ని రకాలుగా బాగుంటున్నాం. లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తాట తీసే పరిస్థితి ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే. కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం. మేము ఇది పోలీసులు ఉసుగొలుపుతలేం.
ప్రజలే తీర్పు చెప్తారు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం. కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష. ఎక్కడ ఏం చేయని వాళ్ళు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న దాని మీదకి తుపాకులు తీసుకొని పోయిన వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఇలా 2 పార్టీల అధ్యక్షులు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేమో రైఫిల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లాకు, ఇంకో పార్టీ అధ్యక్షుడేమో అందరు రాజీనామా చేస్తుంటే ఆయన ఒక్కడు మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు వారిపోయింది అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ ఆ ఉన్న ఒక వ్యక్తి ఎన్ఎల్ లక్ష్మీనారాయణ నిజామాబాద్ టౌన్లో ఆయన ఉండే, ఆయన రాజీనామా చేసిండు అధ్యక్ష. మమ్మల్ని నమ్మి రాజీనామా చేస్తే నేను స్వయంగా పోయి, నేను అప్పుడే దీక్ష నుంచి విరమించుకొని వచ్చిన, నాకు ఆరోగ్యం బాగా లేకున్నా ఆయన కోరిన టైంలో 4 PM రావాలని చెప్తే నేను పడుకుంటా లేసుకుంటా 4 PM పోయి వీళ్ళ ఆనాటి పెద్ద లీడర్ వీళ్ళ దాంట్లో డి శ్రీనివాస్ గారని ఆయనను ఓగొట్టి మళ్ళీ లక్ష్మీనారాయణ గారిని సిన్సియర్ గెలిపించిన అధ్యక్ష. ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష, ప్రజల ముందే జరిగినాయి ఇవన్నీ. చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. ఇంత చేసి పెట్టి రాష్ట్రాన్ని ఒక తువ్వలో పెట్టి ఒక గాడిలో పెట్టి ఆర్థిక పరంగా ఎక్కడిదండి దళిత బంధు? మీరు అందరికీ ఇవ్వాలి, తొందరగా ఇవ్వాలి మాట్లాడుతున్నారు. మీ జన్మలు ఆలోచించారు దళిత బంధు ఇవ్వాలని. మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కనుక స్వతంత్రం వచ్చిన తెల్లారే దళితుల వృద్ధి గురించి పనిచేసి ఉంటే ఇలా దళిత బంధు ఎందుకు ఇవ్వాల్సి వచ్చేదండి? దయచేసి ఆత్మవిమర్శ చేసుకోండి, మమ్మల్ని అన్నాడు కాదు. మేము ఇలా దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నాం అధ్యక్ష. నేను మహారాష్ట్రకు పోయి నేను మాట్లాడుతుంటే అక్కడ వేణువుల్లో కొనియాడుతున్నారు మీ తెలంగాణ మోడల్ మాకు కావాలని చెప్పి. వేరే రాష్ట్రాలలో దేశమంతా వీ వాంట్ తెలంగాణ మోడల్ అంటుంటే ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం ఇంత మంచిగా జరిగిందని కనీసం ఒక మాట హర్షించకపోగా ఉల్టా తూలనాడడం, దూషించడం, పిండం పెడతాం గండం పెడతాం అని మాట్లాడడం. తెలంగాణ ప్రజలు నా మాటలు వింటున్నారు అధ్యక్ష. వచ్చే ఎన్నికలలో ఎవరికి పిండం పెట్టాలో ఇప్పుడు ప్రజలే నిర్ణయించాలి అధ్యక్ష. ఇతర అంశాల పట్ల చర్చ జరగకుండా దీనికి మద్దతు ఇస్తారని నేను ఆశించిన. సో నన్ను నిరాశపరిచింది. మళ్ళీ సేమ్ రిటారిక్ పొలిటికల్ అలిగేషన్ చేసే ప్రయత్నం చేసిండ్రు. నాకేం ఇబ్బంది లేదు. టిఎస్ నాబ్ అనే ఒక పేపర్ మీద కాగితం తయారు చేసిండ్రు అధ్యక్ష. ఆ తయారు చేసిన దానికి సివి ఆనంద్ గారికి అడిషనల్ ఛార్జ్ మాత్రమే. హైదరాబాద్ కమిషనర్గా కొనసాగుతూ టిఎస్ నాబ్ డైరెక్టర్గా అడిషనల్ ఛార్జ్ వారు ఇచ్చిండ్రు. ఒక్క నిమిషం వస్తున్నా, అక్కడికి వస్తున్నారు. మీరే ఏర్పాటు చేసిర్రు. ఏర్పాటు చేసిన దాంట్లో ఏమేం లేకుండా చేసిండ్రు కూడా అవి కూడా చెప్తాయి. ఎందుకంటే ఇక మీరు మొదలు పెట్టారు కాబట్టి మొత్తం చెప్పాలి కదా. సో అడిషనల్ ఛార్జ్ ఇవ్వడంతో ఆయన ఇక్కడ అక్కడ దృష్టి పెట్టలేకపోయింది. ఒకటి, వాళ్ళు ఒక స్టాఫ్ ప్యాటర్న్ వర్కౌట్ చేసి ఇచ్చారు. 301 మంది సిబ్బంది కావాలా, ఈ సిబ్బందిని అంతా మాకు ఇవ్వాలి, దీన్ని నిషేధించాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. 10% సిబ్బందిని కూడా వాళ్ళకి ఇవ్వలే. 29 కోట్ల రూపాయలు వాహనాల కొనుగోలు కానీ ఇతర ఆఫీస్కు సంబంధించిన అంశాలను మాకు ఏర్పరచుకోవడానికి 29 కోట్ల రూపాయలు బడ్జెట్ కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి అడిగారు. ₹1 కూడా ఈ రోజు వరకు ఇవ్వలే. టిఎస్ నాబ్ అనే ఒక పేపర్ సంస్థను ఏర్పాటు చేసి దానికి అడిషనల్గా ఒక ఏడీజీ సిటీ కమిషనర్ గారిని పెట్టి ఆ సంస్థను నిర్వీర్యం చేసిండ్రు. కాబట్టి నేను అవన్నీ విమర్శల జోలికి వెళ్ళలే. కాకపోతే వారు ఇప్పుడు చెప్పిండ్రు కాబట్టి నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. అందుకే ఈరోజు నేను ఫుల్ టైం ఏడీజీని దానికి వేసినాను. ఇమ్మీడియట్గా 29 కోట్లు కాదు, అవసరమైతే మీరు 50 కోట్లు తీసుకోండి. ఇది నా రాష్ట్ర భవిష్యత్తు, ఇది మన పిల్లల భవిష్యత్తు. ఇవాళ మన కుటుంబంలో మనం ఏ విజయం సాధించినా, ఏ స్థాయికి ఎదిగినా తెలిసి తెలియని వయసులో పిల్లలు ఇట్లాంటి వాటిన బారిన పడితే మన కుటుంబాలు అన్నీ కూడా ఆ దుఃఖాన్ని లెక్క కూడా పెట్టలేం. ఈరోజు ఎన్నో పాఠశాలల ఈరోజు ఇట్లాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. నేను వాటన్నిటి గురించి ఎక్కువ ప్రస్తావించదలుచుకోవాలి ఇక్కడ. ఎందుకనంటే వాళ్ళు ఎంతో రెప్యుటేషన్ ఎంతో కష్టపడి సంపాదించుకున్నారు. ఎవరి మీద ఎక్కడ ఏ పాఠశాలలలో ఏమి ఇబ్బందులు ఉన్నాయనే వివరాలు నేను ఇక్కడ సభలో చెప్పదలుచుకోలేదు. ఎందుకనంటే ఆ కుటుంబాలకు కానీ లేకపోతే ఆ పాఠశాలలకు కానీ కాలేజీలకు కానీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. గత ప్రభుత్వం పేపర్ మీద తెలంగాణ స్టేట్ యాంటీ నార్కటిక్ బ్యూరోను స్టార్ట్ చేసింది నిజం, దానికి ఒక హైరార్కీని డిసైడ్ చేసింది నిజం, దానికి అడిషనల్ ఛార్జ్ చేసి తూతూ మంత్రంగా చేసింది నిజం. వాళ్ళు 29 కోట్ల రూపాయలు అడిగితే ₹1 కూడా ఇవ్వండి నిజం. వీటన్నిటిని సమీక్షించి అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ ఒక్క విషయంలో విమర్శల జోలికి వెళ్లకుండా ఈ తెలంగాణ సమాజాన్ని ఒక బలమైన సమాజంగా, ఈ తెలంగాణ సమాజం అంటే ఒక ఉద్యమాల గడ్డ, తరతరాలుగా మనము నిటారుగా నిలబడి కొట్లాడిన చరిత్ర ఉన్న గడ్డ. ఇవాళ ఈ గడ్డ మీద గంజాయి మొక్కలు మొలుస్తుంటే, గంజాయి వనాలు పెరుగుతుంటే ఎక్కడెక్కడోడో ఇక్కడికొచ్చి పక్క రాష్ట్రాల్లోడు పక్క దేశాల్లోడు వివిధ మాదక ద్రవ్యాలు ఇక్కడికి తీసుకొచ్చి
మన పిల్లలకు నేర్పి మన పిల్లలు మన రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తుంటే ఇక్కడ కూడా మనం రాజకీయాలు చర్చించుకుంటూ ఉంటే సమాజం మనల్ని క్షమించదు. దయచేసి ఒక్క విషయంలో సభలో ఉన్న అన్ని పార్టీలను నేను విజ్ఞప్తి చేస్తున్నా. అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, సభలో ప్రాతినిధ్యం లేని రాజకీయ పార్టీలకు కూడా నేను వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మన సమాజానికి పట్టిన చీడ పీడ. దీన్ని తొలగించడంలో, పూర్తిగా నిషేధించడంలో మీ అందరి మద్దతు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉన్నది. అవసరమైన సహకారాన్ని అందించాల్సిందిగా సభాపక్ష నాయకుడిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష.